Hello viewers, I am Ravinder. Welcome to All in One Window. Today our class is about how to frame questions with do, does and double H. సో ఇంతకుముందు మనం పాస్ట్ యాక్షన్స్లో డిడ్ తోని క్వశ్చన్ స్టార్ట్ చేయడం జరిగింది. డిడ్ ఆల్ పాస్ట్ యాక్షన్స్ స్టార్ట్ విత్ ద డిడ్ ఓన్లీ డిడ్. సో నిన్న వెళ్ళావా మార్కెట్కు? డిడ్ యూ గో? డిడ్ యూ వెంట్ అనొద్దు. డిడ్ యూ గో టు మార్కెట్ ఎస్టర్డే? ఎప్పుడు వెళ్ళావు? వెన్ డిడ్ యూ గో అని డబుల్ హెచ్ క్వశ్చన్స్. సో ఆ విధంగా మనం లాస్ట్ క్లాస్లో డిడ్ మరియు డబుల్ హెచ్ క్వశ్చన్స్ను మనం ఎలా క్వశ్చన్ చేయాలో నేర్చుకున్నాం. మరి క్వశ్చనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరితో అయినా మరి ఇంగ్లీష్లో బాగా మాట్లాడాలంటే మనం అడగాలి కదా క్వశ్చన్స్ అడగది మనం వన్ సైడ్ స్పీకింగ్ చేయలేము. సో క్వశ్చనింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో అందుకని ఇక్కడ మరి ఇప్పుడు డైలీ యాక్షన్స్లో హౌ టు ఫ్రేమ్ క్వశ్చన్స్ విత్ డూ, డస్ అండ్ డబ్ల్యూ. ఈ డూ, డస్ అంటేనే డైలీ యాక్షన్స్, హ్యాబిచువల్ యాక్షన్స్, లైక్స్ అండ్ డిస్లైక్స్ ఇవన్నీ కూడా దీంట్లోకి వస్తాయి. కాబట్టి ఇప్పుడు చూడండి, దే ప్లే చెస్. వారు రోజు ఆడుతున్నారు. దే ప్లే చెస్ వారు చెస్ ఆడతారు. వారు చెస్ ఆడతారా అని క్వశ్చన్ వేయాలి. వారు చెస్ ఆడతారా అన్నప్పుడు ఇక్కడ డూతోని క్వశ్చన్స్ రావాలి. అదే పాస్ట్ యాక్షన్లో ఓన్లీ డిడ్ ఉంది, మరి ఇందులో మాత్రం డూ, డస్ అనేది ఉండడం జరిగింది. ఓకే, చూడండి ఇక్కడ ఐ, యూ, వి, దే అండ్ ప్లూరల్, వీటన్నిటికీ కూడా డూతోని క్వశ్చన్స్ అడగాలి. ఇది ఇంపార్టెంట్. మనం అక్కడెక్కడైతే లాస్ట్ క్లాస్లో మనం ఎస్ఈఎస్ ఐఎస్ పెట్టలేదో వాటికి డూతో స్టార్ట్ చేయాలి క్వశ్చన్స్. సో డూ ఐ ప్లే, డూ యూ ప్లే, డూ వి ప్లే, డూ దే ప్లే, డూ రాజు అండ్ రవి ప్లే, ఇద్దరు కాబట్టి. సో ఇక్కడ ఎక్కడైతే మనం ఎస్ఈఎస్ ఐఎస్ ఉపయోగించలేదో వాటిని డూతో క్వశ్చన్ చేయాలి. అది ఇంపార్టెంట్. సో ఎక్కడైతే ఎస్ఈఎస్ ఐఎస్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే హీ, షీ, ఇట్ ఆర్ ఎనీ సింగులర్ ఉంటే వాటికి క్వశ్చన్ డస్ తోని స్టార్ట్ చేయాలి. డస్ ఈ ప్లే, డస్ షీ ప్లే, డస్ ఇట్ ప్లే, డస్ రాజు ప్లే. సింగులర్ ఒకటే కాబట్టి మనకు సింగ్ అనే వర్బ్ తీసుకుందాం. డూ ఐ సింగ్, డూ యూ సింగ్, డూ వి సింగ్, డూ దే సింగ్, డూ రవి అండ్ రాజు సింగ్. ఇక్కడ డస్ తోని డస్ హీ సింగ్, డస్ షీ సింగ్, డస్ ఇట్ సింగ్, డస్ రాజు సింగ్. ఈ విధంగా ఎక్కడైతే ఎస్ఈఎస్ ఐఈఎస్ వస్తుందో దానికి డస్ తోని క్వశ్చన్స్ అడగాలి. ఈ ఎస్ఈఎస్ ఐఈఎస్ రాని దగ్గర ఆ డూ తోని క్వశ్చన్స్ అడగాలి. అది ఇంపార్టెంట్. సో ఓకే, ఇప్పుడు చూద్దాం. డూ దే ప్లే చెస్. వారు ఆడతారా, చెస్ ఆడతారా? ఎస్, ఇది పాజిటివ్ ఆన్సర్. పిఏ అంటే ఎస్, దే ప్లే చెస్. అవును, ఆడతారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఈ డూ ఉన్నప్పుడు ఎస్ఈఎస్ ఐఎస్ ఏం రాదు కాబట్టి కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. ఎస్, దే ప్లే. నో, దే డోంట్ ప్లే. డు నాట్ కు షార్ట్ ఫామ్ లో డోంట్ అంటాము. డు నాట్, దే డు నాట్ ప్లే. వారు ఆడరు. లేదు, వారు ఆడరు. సో ఎస్ వచ్చింది పాజిటివ్ ఆన్సర్. ఎస్, దే ప్లే. నో, దే డోంట్ ప్లే. లేదు, వారు ఆడరు. ఓకే, దే డు నాట్ ప్లే, దే డోంట్ ప్లే అని అన్నారు. అదేవిధంగా ఇప్పుడు చూడండి, హీ డ్రింక్స్ మిల్క్. అతడు పాలు తాగుతాడు. అతడు పాలు తాగుతాడా? ఇక్కడ ఎస్ వచ్చింది కాబట్టి డస్ తోని మనం క్వశ్చన్ అడగాలి. ఎస్ వచ్చింది కాబట్టి డస్ తోని. డస్ హీ డ్రింక్ మిల్క్? ఎస్, he drinks milk. No, he doesn't drink milk. సో దీని మాదిరిగా ఇక్కడ ఓన్లీ డూ వస్తుంది, ఇక్కడ డస్ వస్తుంది. అంతే డిఫరెన్స్. చూడండి ఇక్కడ మరి ఇక్కడ డస్ వచ్చినప్పుడు మళ్ళీ ఎస్ రాదు, అది గుర్తుంచుకోండి. హీ డ్రింక్స్ మిల్క్, డస్ హీ డ్రింక్ మిల్క్, మళ్ళీ డస్ హీ డ్రింక్స్ అనొద్దు, అది గుర్తుంచుకోవాలి. ఎస్ ఇక్కడ వస్తుంది, ఎస్ హీ డ్రింక్స్, మళ్ళీ ఇక్కడ రాదు. నో, హీ డజంట్ డ్రింక్, మళ్ళీ హీ డజంట్ డ్రింక్స్ అనొద్దు. ఏరియా గుర్తుంచుకోండి. ఇక్కడ డ్రింక్స్ ఉంటే పాజిటివ్ అంటే డ్రింక్స్ వస్తుంది. ఇక్కడ డస్ వచ్చినప్పుడు రాదు, మరి డస్ నాట్ వచ్చినప్పుడు రాదు.
ఇది బాగా ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు వస్తుంది. ఇప్పుడు డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్, ఇంతకుముందు మాత్రమే డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఇక్కడ చూద్దాం. డూ దే ప్లే, ఎందుకు వారు ఆడతారు? వై డూ దే ప్లే? స్కూల్ లేదా వాళ్ళు స్కూల్లో ఎందుకు ఆడతారు? వై డూ దే ప్లే? వై డూ దే ప్లే దీనికి డబ్ల్యూహెచ్ పెడితే సరిపోతుంది. వెన్ డూ దే ప్లే, ఎప్పుడు ఆడతారు? హౌ డూ దే ప్లే, స్కూల్కే వెళ్తున్నారు కదా, హౌ డూ దే ప్లే ఎలా ఆడతారు వాళ్ళు? అతను కాలు నొప్పి ఉంది కదా, ఎలా ఆడతారు? హౌ డూ దే ప్లే, వారు ఎలా ఆడతారు? హౌ డూ దే ప్లే. వే డూ దే ప్లే, ఎక్కడ ఆడతారు? ఎక్కడ ప్లేస్ లేదు కదా, వర్షం పడుతుంది. వే డూ దే ప్లే, ఎక్కడ ఆడతారు వాళ్ళు? సో ఈ విధంగా దీనికి ఉండడానికి క్వశ్చన్స్ ఇట్లా డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ పెడితే అయిపోతుంది. అంటే వే డూ దే ప్లే అంటే నో ఐ డోంట్ ప్లే అనొద్దు కదా. ఎక్కడ ఆడతావు అని ఆల్రెడీ తెలుసు కాబట్టి ఆడుతున్నారు. ఎక్కడ ఆడతావు, నువ్వు ఆడతా అని అన్నావు కాబట్టి ఎక్కడ ఆడతావు అని అడుగుతున్నారు. వే డూ దే ప్లే, వారు ఎక్కడ ఆడతారు, వారు ఎక్కడ ఆడతారు. సో వే డూ దే ప్లే. సో ఇది ఈ విధంగా డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. అంటే ఇక్కడ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అండ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్, 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయని మనం ఇంతకు చెప్పుకున్నాం. ఈ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటే డూ డిడ్ తోనే వచ్చేటువంటి. ఓకే, ఇవన్నీ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ యూ సీ, ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్, వీటికి డబ్ల్యూహెచ్, హీ డ్రింక్స్ మిల్క్. ఓకే, వెన్ డస్ హీ డ్రింక్, ఎప్పుడు తాగుతాడు? వెన్ డస్ హీ డ్రింక్ మిల్క్, వేర్ డస్ హీ డ్రింక్ మిల్క్, వై డస్ హీ డ్రింక్ మిల్క్, హౌ డస్ హీ డ్రింక్ మిల్క్. సో ఈ విధంగా ఉన్నదానికే డబ్ల్యూహెచ్ పెడితే సరిపోతుంది. ఓకే, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడెక్కడ మనం డూ వాడాలి, ఎక్కడ డస్ వాడాలి అనేది చాలా ఇంపార్టెంట్. వీటిని మనము డబ్ల్యూహెచ్ ఫామ్లో ఎలా చేయాలనేది మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ మనం ఆల్ క్వశ్చన్స్ ఒక 8 to 10 క్వశ్చన్స్ రాసుకున్నాం. ఎలా ఫ్రేమ్ చేయాలనేది, కొన్ని డూ డస్ క్వశ్చన్స్, కొన్ని డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. చూడండి క్వశ్చన్స్, చూడండి ఇక్కడ డూతోని, డస్తోని, డబ్ల్యూహెచ్తోని క్వశ్చన్స్ రాయడం జరిగింది ఇక్కడ. సో మీరు కూడా ఇదే మాదిరిగా క్వశ్చన్స్ ఒక 20 క్వశ్చన్స్ తయారు చేసుకోండి. 20 క్వశ్చన్ తయారు చేసుకొని ఇప్పుడు నా వీడియో చూడండి ఎలా ఉంది. ఎక్కడ డూతోని క్వశ్చన్స్ అడగాలి, ఎక్కడ డస్తోని క్వశ్చన్ అడగాలి, ఎక్కడ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అడగాలి చూడండి. సో డూ యూ గో టు స్కూల్ డైలీ, ఇవన్నీ కూడా డైలీ యాక్టివిటీస్, ప్రతిరోజు జరిగేటువంటి పనుల గురించి. డూ యూ గో టు స్కూల్ డైలీ, నువ్వు రోజు స్కూల్కి వెళ్తావా? ఓకే, దానికి మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. ఎస్ ఐ గో టు స్కూల్ డైలీ, నో ఐ డోంట్ గో టు స్కూల్ డైలీ అని మేము నేర్చుకున్నాం. ఓకే, ఇక్కడ చూడండి, డస్ యువర్ మదర్ గో టు టెంపుల్. ఇక్కడ మదర్ అనేది వచ్చింది కాబట్టి సింగులర్ మనం నేర్చుకున్నాం కదా. ఐ యూ వి దేలకే డూతో క్వశ్చన్ అడగాలి. ఈసీ ఇట్లా డస్, థర్డ్ పర్సన్, మదర్ ఇస్ ఏ థర్డ్ పర్సన్. డస్ యువర్ మదర్, ఇక్కడ యువర్ను చూడొద్దు, మదర్ చూడాలి. మదర్ ఇస్ సింగులర్. డస్ యువర్ మదర్ గో టు టెంపుల్ ఎవ్రీ మండే? ఎవ్రీ మండే టెంపుల్ వెళ్తుందా? ఎస్ షీ గోస్ టు టెంపుల్ ఎవ్రీ మండే. నో షీ డజంట్ గో టు టెంపుల్ ఎవ్రీ డే. ఇక్కడ డూ యువర్ పేరెంట్స్ గో టు ఫీల్డ్. ఇక్కడ పేరెంట్స్ అనేది ప్లూరల్ కాబట్టి ఇక్కడ డూ వచ్చింది. ఇక్కడ డూ యువర్ పేరెంట్స్ గో టు ఫీల్డ్, అగ్రికల్చర్ ఫీల్డ్ వెళ్తారా? డూ యువర్ పేరెంట్స్ గో టు ఫీల్డ్ డైలీ, రోజు వెళ్తారా? సో వెన్ డూ యూ వాచ్ టీవీ, టీవీ ఎప్పుడు చూస్తావు? జనరల్గా ఎప్పుడు చూస్తావు టీవీ? వెన్ డూ యూ వచ్చింది కాబట్టి ఇక్కడ డూతోనే అడగాలి. వెన్ డూ యూ వాచ్ టీవీ. ఇక్కడ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ చూడండి. వై డస్ షీ కమ్ హియర్, ఎందుకు వస్తుంది ఇక్కడికి? రోజు వస్తూ ఉంటుంది. వై డస్ షీ కమ్, ఎందుకు రావాలి ఇక్కడికి? ఎందుకు రావాలి? క్వశ్చన్ వేయడం. వై డస్ షీ కమ్, ఎందుకు రావాలి, ఎందుకు వస్తుంది? ఇక్కడ షీ కాబట్టి డస్ వచ్చింది, దీనికి వై వచ్చింది. సో వేర్ డస్ షీ వర్క్, ఆమె ఎక్కడ పని చేస్తుంది? ఎక్కడ పని చేసింది అంటే వేరు. వే డిడ్ షీ వర్క్, ఎక్కడ పని చేసింది? లాస్ట్ ఇయర్ వే డిడ్ షీ వర్క్, డిడ్ రావాలి, లాస్ట్ ఇయర్ కాబట్టి. సో ఇప్పుడు డైలీ చేస్తుంది కాబట్టి ఇక్కడ వే డస్ షీ వర్క్, ఎక్కడే చేస్తుంది ఆమె. అండ్ హౌ డస్ షీ గో టు ఆర్ ఆఫీస్, ఆఫీస్కు ఎలా వెళ్తుంది? హౌ డస్ షీ గో టు ఆఫీస్. సో ఇక్కడ
ముఖ్యంగా పిల్లలు ఎగ్జామ్స్లో క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ ఎలా చేయాలనేది దీంతో బాగా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వాళ్ళు ఆన్సర్ చేయవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హౌ డస్ షీ గో టు హర్ ఆఫీస్ అని ఒక స్టోరీ ఉంది, అందులో క్వశ్చన్ ఉంది హౌ డస్ షీ గో టు హర్ ఆఫీస్. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ రమ్య అనే ఆమె ఉంది స్టోరీలో ఒక క్యారెక్టర్. హౌ డస్ రమ్య గో టు హర్ ఆఫీస్, ఎలా వెళ్తుంది అందులో ఆ లెసన్లో అన్నప్పుడు స్టార్ట్ చేయాలి. ఎట్లా ఆన్సర్ చేయాలి? షీ గోస్ టు ఆఫీస్ బై బస్, ఇది రావాలి ఆన్సర్, గోస్ అని రావాలి. షీ గోస్ టు ఆఫీస్ అట్లా, అంతేగాని షీ గో టు ఆఫీస్ అని రావద్దు, షీ వెంట్ టు ఆఫీస్ అని రావద్దు. క్వశ్చన్ బట్టే అది ఆన్సర్ దేంట్లో ఉంది అనేది మనం గుర్తుపడతాం. ఫర్ ఎగ్జాంపుల్ హౌ డిడ్ షీ గో, ఎలా వెళ్ళింది, లెసన్లో ఆమె వెళ్ళింది అని అడిగిన క్వశ్చన్. హౌ డిడ్ షీ గో టు ఆఫీస్ ఆర్ ఆఫీస్, ఎలా వెళ్ళింది ఆమె అన్నప్పుడు షీ వెంట్ అనాలి ఆన్సర్. హౌ డిడ్ షీ, డిడ్ రాగానే వెంట్ అనాలి ఆన్సర్. ఇక్కడ 99% మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హౌ డిడ్ షీ గో అని అన్నప్పుడు షీ వెంట్ అని ఇమీడియట్గా వర్బ్ టు రావాలి. డిడ్ వచ్చినప్పుడు, ఇక్కడ డస్ వచ్చినప్పుడు గోస్ అని రావాలి. డూ వచ్చినప్పుడు హౌ డు దే గో అని రావాలి. అక్కడ ఎస్సిఎస్ రావద్దు. ఇక్కడ క్వశ్చన్ ఎలా వస్తే ఆన్సర్ ఎలా చేయాలనేది బాగా నేర్చుకోవాలి. చాలా మందికి మార్క్స్ తక్కువ రావడానికి కారణం ఇదే, క్వశ్చన్ ఎలా అడిగిన. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా పెద్దగా 5-6 లైన్స్ ఉన్నటువంటి సెంటెన్సెస్ ఇస్తే ఫార్మేషన్ అర్థం చేసుకోలేక, పూర్తిగా అండర్స్టాండ్ చేసుకోలేక ఆన్సర్ తప్పు చేయడం, కన్ఫ్యూజ్ అయ్యి ఏం చేయాలో తోయక ఏదో ఒకటి పెట్టడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ ఏమడుగుతా ఉన్నాడు అనేది మనం తెలుసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. సో హౌ డస్ షీ గో టు హర్ ఆఫీస్, షీ గోస్ టు హర్ ఆఫీస్ బై బస్, బై బైసైకిల్. వై డస్ ఇట్ బార్క్ ఎట్ నైట్, అది ఎందుకు రోజు మీ ఇంటికి వచ్చినప్పుడు అది మరుగుతూ ఉంటుంది, ఆ కుక్క ఆ డాగ్ మరుగుతూ ఉంటుంది ఎందుకు? సో ఓకే, వై డస్ ఇట్ బార్క్, ఇట్ కాబట్టి ఇక్కడ డస్ అనేది రావడం జరుగుతుంది. వై డస్ ఇట్ బార్క్ ఎట్ నైట్, రాత్రి పూట ఎందుకు మరుగుతుంది? క్వశ్చన్ కాబట్టి ఇక్కడ చెప్పాలి. సో షీ బార్క్స్ ఎట్ నైట్ బికాస్ అండ్ షీ నో ఇట్ సీస్ సమ్ థీవ్స్, థీవ్స్ సమ్ అదర్. సో బాటబడి పోయే వాళ్ళ చూడడం వల్ల వస్తుంది దానికి. సో ఇట్ షౌట్స్, ఇట్ బార్క్స్. సపోజ్ ఇఫ్ ఇట్ సీస్ ఎనీ న్యూ పర్సన్స్ ఇట్ బార్క్స్ అని ఆన్సర్ అట్లా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వైతోని డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఉన్నాయి అన్నీ కూడా ఎస్ ఇట్ బార్క్స్, నో ఇట్ డజంట్ బార్క్ అని చెప్పడానికి లేదు ఆన్సర్. అక్కడ వై డస్ ఇట్ బార్క్ చూసిండు కాబట్టి, మొరిగింది చూసిండు కాబట్టి అడుగుతున్నాడు. అది ఎందుకు మొరుగుతుందో ఎప్పటికీ, ఇట్ బార్క్స్ బికాస్ ఇట్ సీస్ న్యూ పర్సన్స్. అదర్వైజ్ ఇఫ్ ఇట్ సీస్ ఎనీ న్యూ పర్సన్స్ ఇట్ బార్క్స్ అని చెప్పి ఇట్లా ఆన్సర్ చేయవలసి ఉంటుంది. కాబట్టి క్వశ్చన్ బట్టే మనం ఆన్సర్ చేయవలసి ఉంటుంది. కాబట్టి పూర్తిగా దీని మీద అవగాహన చేసుకోవాలి. ఎక్కడ డస్ వాడాలి, ఎక్కడ డూ వాడాలి, ఎక్కడ డిడ్ వాడాలి, ఎక్కడ డబ్ల్యూహెచ్ ఉన్నప్పుడు ఎలా చేయాలి ఆన్సర్ అనేది పూర్తిగా తెలుసుకోవాలి. సో ఇది ప్యూర్లీ మన గ్రామీణ ప్రాంతంలో చాలా ఇంగ్లీష్ అంటే భయం ఉన్న వాళ్ళకు, ఇంగ్లీష్లో ఇప్పుడిప్పుడే నేర్చుకునే వాళ్ళకు, ఈ క్వశ్చన్ ఆన్సర్స్ కరెక్ట్గా చేయలేని వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరందరూ కూడా దీన్ని రెగ్యులర్గా ఫాలో కాండి, చూడండి, మీరు ప్రాక్టీస్ చేయండి. అలాగే మీలాంటి వాళ్ళకు చాలామందికి ఉపయోగపడాలంటే దీన్ని షేర్ చేయండి, చాలా మీ మిత్రులకు షేర్ చేయండి. ఓకే, రెగ్యులర్గా ఇదే విధంగా మనం ఇంకా రిమైనింగ్ క్లాసెస్ కూడా పెడతా ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ.